హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ విడలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన లైక్ లైస్ గర్ల్స్ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పెద్ద మూవీకి అయితే ఏం నచ్చలేదు. ఇది ఒక డిసప్పాయింటింగ్ ఒక యాక్షన్ ఫిలిం. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. తన పేరు వచ్చేసి లియో. సో తనకి ఒక కేసు అయితే వస్తుంది. సో ఆ కేసు ఏంటంటే లైక్ లూడో అని చెప్పి ఒక వ్యక్తి అయితే లైక్ కనపడకుండా పోతాడు. సో తనని పట్టుకోవడానికి లియోని అయితే అపాయింట్ చేస్తారు. అతను ఒక లేడీ. బట్ కట్ చేస్తే మనం చూసుకుంటే కనుక లైక్ అదే పోలీస్ డిపార్ట్మెంట్ లైక్ జర్మనీ నుంచి ఒక లేడీని అయితే అపాయింట్ చేస్తారు. లైక్ ఎందుకంటే కనుక లైక్ తను కూడా వచ్చేసి లైక్ లూడోని పట్టుకోవాలని చెప్పి. సో స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక లియోకి అండ్ ఆ జర్మనీ నుంచి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, సో తను కూడా ఒక లేడీని. సో ఇద్దరికి ఒక ఈగో క్లాష్ అనేది ఉంటుంది. అండ్ ఈగో క్లాష్ తర్వాత లైక్ ఒక హ్యాకర్ హెల్ప్తో వాళ్ళందరూ ఒక సమ్మిట్ని ఎలా ఆపారు అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మెయిన్ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీలో స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీస్ని ఇంతకుముందు మనం చాలా సినిమాలు అయితే చూసాము. సో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కలిసి ఒక సమ్మిట్లో ఒక బాంబు పెడితే కనుక వాళ్ళు ఎలా ఆపారని చెప్పి మనం చాలా సినిమాలు అయితే చూసాం. సో ప్రతి ఒక్క యాక్షన్ సినిమాలో లైక్ ఇలాంటి ఒక సబ్ ప్లాట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీలో లైక్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరికి ఒక ఈగో క్లాష్ ఎందుకు అని చెప్పి మనకి ఎక్కడైతే చూపించారో సింపుల్గా వాళ్ళు అయితే గొడవ పడుతూ ఉంటారు. సో ప్రాపర్ రీజన్ అంటూ ఏం ఉండదు. సో జర్మనీలోకి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది కదా, సో తన క్యారెక్టర్ చుట్టూ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. నా ట్విస్ట్ అయితే పెద్దగా ఏం నచ్చలేదు నాకైతే. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలని నా ట్విస్ట్ అయితే కొంచెం వర్కౌట్ అవ్వలేదు. సో ఒక హ్యాకర్ ఉన్నాడు కదా, సో ఆ హ్యాకర్ వచ్చేసి లైక్ లియోన్ అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. సో ఆ లవ్ స్టోరీ మనకి ఇక్కడ చూపించారు. లవ్ స్టోరీ కూడా అయితే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. అండ్ క్లైమాక్స్లో యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నా సరే అప్పటికే మనకి మూవీ అయితే చాలా బోర్ అయితే కొడుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ లియో కనిపించకుండా పోయిన ఆ కేసుని అయితే సాల్వ్ చేయాలి. సో ఇలాంటి ఒక స్టోరీస్ మనం చూసుకుంటే కనుక ఇన్వెస్టిగేషన్ మోడ్లో అయితే చెప్పవచ్చు. సో వీళ్ళు అలా చెప్పలేదు, లేదు ఒక యాక్షన్ ఫిలింలో చెప్పవచ్చు. బికాస్ అక్కడ కూడా అయితే ఏం చెప్పలేదు. సో ఈ రెండు ఇన్వెస్టిగేషన్గా లేదు అండ్ యాక్షన్ కూడా లేదు. రెండు జానర్స్ మధ్యలో ఈగో క్లాష్గా ఈ సినిమా అయితే ఉండిపోయింది. అండ్ ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లైక్ లొకేషన్స్ బాగున్నాయి అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. లైక్ మూవీ అంతా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చి ఒక 5 to 10 minutes యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఓకే. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 30 minutes అయితే ఉంటుంది. అది కూడా జస్ట్ 5 minutes రోలింగ్ టైటిల్స్ అయితే ఉంటుంది. అండ్ జస్ట్ ఇప్పుడు మూవీ యొక్క రన్ టైం మనం చూసుకుంటే కనుక జస్ట్ 1 hour 25 minutes. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ నాకైతే ఏం నచ్చలేదు. మీకు రన్ టైం తక్కువ కాబట్టి అండ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేస్తుంటే ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1 out of 5 అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. బికాజ్ ఎందుకంటే కనుక లైక్ లాస్ట్లో ఒక లిప్ లాక్ సీన్ అయితే ఉంటుంది. అండ్ మూవీలో బామ్మ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ బామ్మ క్యారెక్టర్కి ఒక న్యూడిటీ సీన్ అయితే ఉంటుంది. సో మూవీ అయితే కొంచెం ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఇది మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.